హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీట్రూట్ కొబ్బరి ఫ్రై తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. ముందుగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి కూడా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కొబ్బరి తీసుకున్నాను. ఈ మూడింటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. కడాయి వేడెక్కిందండి. ఇందులో ఆయిల్ పోసుకుంటున్నా. దీంట్లో కావాల్సిన పోపులు మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఆయిల్ వేడెక్కిందండి. 4 అందులో పోపులు వేసేస్తాను. ఒకసారి కలుపుకుందాం. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఈ పోపులంతా బాగా వేగాలి. ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసినాక ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేస్తున్నా. పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. బీట్రూట్ ముక్కలు వేస్తున్నానండి. బీట్రూట్ ఫ్రై చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఇది రోటీతో బాగుంటుంది, రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఫ్రైలో వాటర్ అది కూడా ఏమి వేయద్దండి. ఇదంతా స్టీమ్కి ఉడికిపోతుంది. ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి, ఒకసారి మూత తీయగానే ఎంత స్టీమ్ వచ్చిందో. అసలు వాటర్ వేయద్దు, అదే ఆవిరికి ఉడికిపోతుంది. ఒకసారి ఇట్లా ఇచ్చి చూస్తానండి. ఇంకొంచెం ఉడకాలి. నేను కొబ్బరి, అల్లం, ఎల్లుల్లిపాయ కలిపి గ్రైండ్ చేస్తున్నాను కదండి. ఇది కూడా పొడి పొడిగానే చేసుకున్నాను. ఇందులో కూడా వాటర్ ఏం పోయలేదు. బీట్రూట్లో కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. మనం కావాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి. కానీ నేను ఇంకా కారం వేయలేదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం వేసుకోలేదండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇదంతా కొంచెం సేపు ఉడికేదాకా మనం చూద్దామండి. ఎంత ఆవిరికే ఉడికిపోతుంది. ఒకసారి మూత తీసి చూస్తున్నా. మొత్తం కూర అంతా డ్రై అయిపోయిందండి. చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా. ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుంటున్నాం. కూర
కూర అంతా డ్రై అయిపోయిందండి, మొత్తం ఉడికిపోయింది. కొంచెం సేపు మూత పెట్టుకున్నాం. కొబ్బరి వేసినాం కాబట్టి కింద అంటుకుంటుందండి, అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఉప్పు చూస్తున్నా. ఉప్పు కూడా సరిపోయిందండి. ఎంతో రుచికరమైన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి.